సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ ఏజ్ ని 60 నుండి 62 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది అని చెప్తూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని తెలుసుకోవటం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ లో వెతికితే మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే ఇప్పటికే వార్తా కథనాలు దీని గురించి రిపోర్ట్ చేసేవి. అలాగే PIB విడుదల చేసిన కొన్ని పత్రికా ప్రకటనల్లో 9 ఆగస్టు 2023లో యూనియన్ మినిస్టర్ అయిన డాక్టర్ జితేందర్ సింగ్ ని లోక్సభలో ఈ ప్రశ్న అడిగితే బదులుగా అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ని మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు అని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. 5వ కేంద్ర వేతన సంఘం CPC సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ని 58 నుండి 60కి పెంచాలని సిఫార్సు చేసింది. అయితే మాక్సిమం రిటైర్మెంట్ ఏజ్ ని 60 ఏళ్లకు పెంచరాదని, వయస్సుకు మించిన సర్వీస్ పొడిగింపులను పూర్తిగా నిషేధించాలని పేర్కొంది. భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB 19 నవంబర్ 2024న తన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ X ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వార్త అవాస్తవమని, కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. కాబట్టి వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కడన్నా దొరుకుతాయి, కానీ ఫ్యాక్ట్స్ మాత్రం ఫ్యాక్ట్లీ తెలుగులోనే దొరుకుతాయి. మీరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.